కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరీష్ ను విచారించనుంది. ఇక హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాలు, బ్యారేజీల నిర్మాణాలు, డిజైన్ మార్పులు, నిధుల వినియోగంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో హరీష్ ఇచ్చే సమాధానాలు ఈ విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఈ కేసులో ఇప్పటి వరకు పలువురు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. ఇక ఈ నెల 11వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఇవాళ హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరీష్ ను విచారించనుంది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాలు, బ్యారేజీల నిర్మాణాలు, డిజైన్ మార్పులు, నిధుల వినియోగంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో హరీష్ ఇచ్చే సమాధానాలు ఈ విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఇప్పటి వరకు పలువురు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించింది. ఇక ఈ నెల 11వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఇవాళ హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరీష్ ను విచారించనుంది. ఇక హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కాళేశ్వరం కమిషన్ విచారణకు జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాలు, బ్యారేజీల నిర్మాణాలు, డిజైన్ మార్పులు, నిధుల వినియోగంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ప్రభుత్వం ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక ప్రత్యేక కమిషన్ నియమించడం జరిగింది. మొన్న చూసుకుంటే ఈటెల రాజేందర్ హాజరు కావడం జరిగింది. ఇవాళ హరీష్ రావు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యం గురించి ఒకసారి పూర్తిగా వివరించండి. శ్రవంతి, కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారము, సుందేళ్ల బ్యారేజ్ పై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇవాళ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ఉన్న కాళేశ్వరం ఏదైతే న్యాయ విచారణకు హాజరు కానున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలు రావడంతో విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషనర్ నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పలువురు అధికారులు విషయం అంటే కమిషన్ ను విచారించింది. అయితే ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు విచారణ రావాలని కమిషన్ నోటీసులు ఇచ్చింది. విచారణ కమిషన్ ముందు కేసీఆర్ ఈ నెల 5న హాజరు కావాల్సి ఉంది. అయితే 11న విచారణకు హాజరవుతారని, ఎంక్వైరీ తేదీని మార్చాలని కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేయడంతో కమిషన్ కు కేసీఆర్ విచారణకు
ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుధిర్ల బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరుగుతున్నాయని చెప్పేసి ఈటల రాజేందర్ అయితే చెప్పారు. అయితే ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు అయితే హాజరు కానున్నారు. హరీష్ రావు 2 రోజుల క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవాళ హరీష్ రావు విచారణ తర్వాత ఎల్లుండి కేసీఆర్ విచారణ కమిషనర్ హాజరు కానున్నారు. అయితే హరీష్ రావు విచారణ హాజరు కానున్న నేపథ్యంలో కమిషనర్ కార్యాలయంలో ఏదైతే ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి అంశాలపైన చర్చిస్తారో, ఎలాంటి అంశాలను ప్రశ్నిస్తారనే ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారీ ఆరోపణలు అవినీతి జరిగిందని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అయితే ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్.